హాయ్ గైస్, నిన్నైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అల్లు అర్జున్ పైన అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్పారో ఒకసారి మనం చూసినట్లయితే డిసెంబర్ 4th 9:30కి పుష్ప 2 ప్రీమియర్ అయితే వేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన ఒక ఫ్యామిలీలో ఒక మహిళ అయితే చనిపోయింది, ఒక బాబు అయితే గాయపడ్డాడు. దీని గురించి థియేటర్ మధ్యలోకి వెళ్ళి ఒక పోలీస్ ఆయన అయితే చెప్పడం జరిగింది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఒక మహిళ చనిపోయింది అని చెప్పినా సరే కూడా అల్లు అర్జున్ సినిమా అయిన తర్వాత వెళ్తాను అని ఆ పోలీస్ ఆయనకి అయితే చెప్పారంట. నిన్న దీని గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లపై సినిమా తెచ్చి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్స్రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లకు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైనారు. ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకి వచ్చారు. ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి, ఆమె కొడుకు, భార్య, భర్త, కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసినాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హౌ డు యు సే అంతే ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చులే, అది ఇట్స్ ఓకే. ఎనీవేస్ ఇద్దరు మాటలు విన్న తర్వాత మీకు ఎవరు కరెక్ట్ అనిపించారో అయితే కమెంట్ చేయండి, రేవంత్ రెడ్డి గారు ఆర్ అల్లు అర్జున్ గారు. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.